ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీకు తెలుసా 2016లో మన భారతదేశంలో చేపట్టిన ఒక సర్వేలో ప్రతి 100 మందిలో 14 మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని, ఈ 14 మందిలో 10 మందికి వైద్యం అందాల్సి ఉండగా కేవలం 1 లేదా 2 మాత్రమే వైద్యం చేయించుకుంటున్నారట. మరోవైపు ప్రతి 100 మందిలో 20 మంది ఏదో ఒక సమయంలో డిప్రెషన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే 5 ఏళ్లలో ప్రతి 3లో 1 డిప్రెషన్ బారిన పడక తప్పదట. ఇంతకీ ఏంటి డిప్రెషన్? ఇది ఎలా వస్తుంది? ఇది మనలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోగలం? ఇది మనలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయగలం? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు క్రిస్టియన్ పాడ్కాస్ట్ తెలుగు. నేను మీ సహోదరుడు స్టీఫెన్. ఇదొక మెంటల్ డిజార్డర్, మానసిక బలహీనత. పెద్దలు చిన్నలు, పురుషులు మహిళలు అనే తేడా ఏమీ లేదు దీనికి. బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళన ఇలాంటివి అందరికీ వస్తుంటాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే అదే డిప్రెషన్. ఇది వారి జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎలా వస్తుంది? ఆప్తుల్ని కోల్పోయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు, ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నది దక్కకపోయినప్పుడు, ఉదాహరణకు అప్పులు, నష్టాలు, దీర్ఘకాలిక రోగాల వల్ల లైక్ షుగర్, బీపీ, ఇంకా నిద్రలేమి, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఖాళీగా ఉండడం, ఫిట్నెస్ లేకపోవడం కూడా కొంతమందిలో కారణాలే. ఎక్కువ కాలం బాధపడడం, ఎప్పటికప్పుడే ఏడుపు వస్తున్నట్లు అనిపించడం, తరచుగా నిరాశ చెందడం, సర్వం కోల్పోయినట్లు అనిపించడం, ఎక్కువగా కంగారు పడడం, ఆందోళన చెందడం, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడడం, త్వరగా సహనాన్ని కోల్పోవడం, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావడం, చేసే పనిలో ఏకాగ్రత చూపకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మనుషులను దూరం పెట్టడం, కొన్నిసార్లు అయితే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనిపించడం, మరికొద్ది మందిలో అయితే కారణం లేకుండా నొప్పులు రావడం కూడా ఈ లక్షణాలుగా పరిగణించవచ్చు. ఇంతకీ పరిష్కారానికి ఏం చేయాలి? డిప్రెషన్ అంటే కృంగుదల లేదా నిరాశ. ప్రభువుని ఎరగిన ప్రజలకైతే యేసు ప్రభు వద్దకు రండి, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడని చెప్తాం. అలాంటిది యేసు ప్రభుని నమ్ముకున్న వారే డిప్రెషన్లో ఉంటే ఏం చెప్పాలి? ఈ వచనాలను ఒకసారి గమనించండి. అయితే వైద్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ కూడా చాలామందిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే అవి ఎక్కువ కాలం కనిపిస్తేనే అది డిప్రెషన్ అని గుర్తించాలి. మొదటిగా ఈ లక్షణాలు మీలో కనుక ఉన్నట్లు అనిపిస్తే మీ బంధువులకో స్నేహితులకో పంచుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఇతరులలో ఈ లక్షణాలు కనుక కనిపిస్తే మొదట వారు చెప్పేది వినాలి. అయితే వినేటప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. వారిని ప్రోత్సహించేలా, వారి భావాలు పంచుకునేలా మాట్లాడాలి. దీనిలో భాగంగానే నెగిటివ్ ఆలోచనలు, తీవ్రమైన బాధకు గురిచేసే కారణాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇక మితిమీరినట్లు అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి కౌన్సిలింగ్ నిమిత్తం. ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా డిప్రెషన్లోంచి బయటికి రాలేకపోతుంటే, అనగా డిప్రెషన్ తీవ్రంగా ఉంటే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఇస్తారు. ఇవి మనిషిని ఎక్కువ నిద్రపుచ్చి ఆలోచనలు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అయితే డిప్రెషన్ మొదటి లేదా 2వ స్థాయిలో ఉన్నవారికి లేదా ప్రారంభ స్థాయిలో ఉన్నవారికి వైద్యులు, మెడిసిన్ అవసరం లేకుండానే ఒక 4 పద్ధతుల ద్వారా బయటపడచ్చట. అయితే ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా, ఎన్నో రకాల టిప్స్, ట్రిక్స్ ఫాలో అవుతున్నా ఎందుకు ఇంకా ఎంతోమంది ప్రజలు డిప్రెషన్లోనే ఉండిపోతున్నారు? కారణం ఇది దేనివల్ల వస్తుందో ఖచ్చితమైన నిర్ధారణ చేయలేకపోతున్నారు కాబట్టి. కారణాలు ఏవైనా సరే డిప్రెషన్కు గురైతే మాత్రం మానసికంగా చితికిపోవడం ఖాయం. మనం ముందు చెప్పుకున్నట్లుగానే లోకస్తులు కృంగిపోతే క్రీస్తునొద్ద ఆదరణ దొరుకుతుందంటాం. మరి మనమే కృంగిపోతే మరలా క్రీస్తే పరిష్కారం. ఎలా అంటారా? ఈ డిప్రెషన్ మాత్రమే కాదు, మనకు వచ్చిన సమస్య ఎటువంటిదైనా సరే తీవ్రంగా ఆలోచించడం సరైనది కాదు. అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి దేని గూర్చి చింతపడకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి విశ్వాసం ఉంచు, ప్రభువే చూసుకుంటాడు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, మరికొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఇటువంటి విషయాల్లో కంగారు పడిపోయి మనసు పాడు చేసుకోకు. కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోయి నాకు చెప్పుకోలేని కష్టం వచ్చేసింది, ఇప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అంటూ అవిశ్వాసుల్లా
ధైర్యం కోల్పోతారు, భయపడిపోతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి ఆత్మ సహాయం పొందుకో. మరికొందరైతే నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఇలా చేసుంటే అలా చేసుంటే ఇది రాకపోనేమో కదా, ఇంకా ఎవరో ఏదో అన్నారని కొందరు, గతాన్ని తవ్వుకుంటూ కొందరు, భవిష్యత్తు కోసం భయపడుతూ కొందరు తమను తామే కృంగదీసుకుంటూ లోక సంబంధుల వలె బాధపడుతున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. సరే, నిజంగా సమస్య నీకే వచ్చింది, నీకు దేవుడు లేడా, నిన్ను వదిలేస్తాడా? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు కాడా? పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు దేవుడు సెలవిచ్చుచున్నాడని లేదా? పైగా నీవు ఎదుర్కొనే శ్రమలు నిన్ను మరింత సువర్ణంగా మార్చడానికే గాని నిన్ను నాశనం చేయడానికి కాదు. ఒకసారి ఆలోచించు, నిజంగానే నీ పొరపాట్లు తప్పు లేకుండా ఈ సమస్యలు వచ్చాయంటావా? ఒకవేళ నిష్కారణంగా నువ్వు ఇబ్బందులను అనుభవిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. బైబిల్లో కొంతమంది భక్తులు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. మోషే, దావీదు, ఏలియా, యోనా, యోబు, హన్నా ఇటువంటి వారు తమ జీవితంలో డిప్రెషన్ గురయ్యారు. మోషే అయితే మనుషుల వల్ల డిప్రెస్ అయ్యాడు. దావీదైతే తాను చేసిన పాపం వల్ల డిప్రెస్ అయ్యాడు. ఏలియా అయితే తన శత్రువు వల్ల డిప్రెస్ అయ్యాడు. యోబు అయితే తనకు వచ్చినటువంటి కష్టాలు ఇబ్బందులను బట్టి డిప్రెస్ అయ్యాడు. యోనా అయితే తను అనుకున్నది జరగలేదని డిప్రెస్ అయ్యాడు. హన్నా అయితే తనకున్న లోటును బట్టి లోపాన్ని బట్టి డిప్రెస్ అయింది. కానీ వారు తమ డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. కారణం ప్రభు మీద ఆధారపడ్డం. చివరిగా నాదొక మాట, ఒకప్పుడు కృంగి ఉన్న నిన్ను ప్రభు ఆదరించాడు, రక్షించాడు. ఆయనతో నీకున్న సహవాసం నిన్ను పాపానికి దూరం చేసి కృంగి ఉన్న అనేకులను ఆదరించేలా చేసింది. అలాంటి నీవు ఇప్పుడు కృంగిపోవడానికి గల కారణం ఆ ప్రభు సహవాసానికి దూరంగా ఉండడమేనేమో, పాపానికి దగ్గర అవడమేనేమో, ప్రభు కొరకు ఏమీ చేయని ఒక నిష్ప్రయోజనమైన పాత్రగా ఉన్నావేమో. ఆయనతో మరలా అన్యోన్య సహవాసం చేస్తే తప్పకుండా ఈ కృంగుబాటు నుండి బయటికి రాగలం. కాబట్టి మరలా ఆయనకి దగ్గరవ్వు, నీ డిప్రెషన్ దూరం చేసుకో, ఆయనతో సహవాసం చేయి, ఆయనతో మాట్లాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన్ని స్తుతించి ఆరాధించు. ఆయన చెప్పిన పని శక్తిలోపం లేకుండా కష్టపడి పనిచేయి. నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడు. నీవు ఆదరించబడ్డం మాత్రమే కాదు, అనేకులను ఆదరించే వ్యక్తిగా మారతావు. ఆమేన్.